ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతకుముందు పార్ట్ 1లో ఆదికాండము ప్రారంభం పతనం గురించి మాట్లాడుకున్నాము. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు గురించి వివాహ వయస్సు వచ్చినప్పుడు తానే తన సేవకుణ్ణి పంపించి దేవుని చిత్తానుసారంగా సరి అయిన సమయంలో వివాహం జరిగించాడు. అబ్రాహాము తన కుమారుడికి దేవుడు చెప్పినట్లుగా వివాహం చేశాడని ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మరి ఇస్సాకు అబ్రాహాముకు తన వృద్ధాప్యమందు దేవుడిచ్చిన కుమారుడు, అంటే తన ముసలి వయసులో ఇచ్చిన కుమారుడు. దేవుడు పెట్టిన పరీక్షలో తన తండ్రి అయిన అబ్రాహాము యవ్వన కాలంలో ఇస్సాకు లోబడి ఎంతో విధేయతను కనపరిచాడు. విశ్వాస యాత్రలో తన తండ్రి వల్లే ఇస్సాకు కూడా అనేక సమస్యల గుండా వెళ్ళాడు. ఇస్సాకు కూడా విశ్వాస ప్రయాణంలో 5 మైలురాళ్ళు ఎదురయ్యాయి. అవి ఏమనగా, ఒకటి కుటుంబంలో సమస్య అనగా గర్భఫలం లేకపోవటం. కొన్ని అధ్యాయాలు కూడా నేను మీకు వివరిస్తాను, అవి మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఆదికాండము 25వ అధ్యాయము 19 నుంచి 21 వచనము. రెండవదిగా కరువులో సమస్య. కరువు కాలంలో ఫిలిస్తీన్ల దేశంలో నివసించడం. ఇది ఎక్కడ సూచిస్తుందంటే ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చూడండి. మూడవదిగా కాపురంలో సమస్య. రెబ్కా అందగత్తె గనుక తనను చంపేస్తారేమోనని అబద్ధం చెప్పి దొరికిపోవడం. ఆదికాండము 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 11 వరకు. నాలుగవదిగా కలిమితో సమస్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిమితో సమస్య అనగా ఇస్సాకు అభివృద్ధిని చూసి స్థానికులతో మనస్పర్ధనలు. ఐదవదిగా కుమారులతో సమస్య. ఏసేవు యాకోబు శత్రువులుగా మారడం. మరి ఆదికాండము 27వ అధ్యాయంలో 1 నుంచి 46 వచనముల వరకు ఏసేపు యాకోబు శత్రువులుగా మారడం మనం అక్కడ బైబిల్లో చూడగలుగుతాము. అలాగే యాకోబు గర్భఫలం లేని ఇస్సాకు దేవునికి ప్రార్థన చేయగా ప్రతిఫలముగా దేవుడు యాకోబును ఏశావును దయచేశాడు. యాకోబు అన్యాయంగా తన తండ్రిని అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. మోసగాడైన యాకోబు పశ్చాత్తాపడగా దేవుడు ఇజ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. ఇలా ఇస్సాకు ఎలాగూ సమస్యలు ఎదురైనయో, అలాగే మరి అబ్రహాముకి సమస్యలు ఎలా ఎదురైనయో, మరి ఇక్కడ యాకోబు విశ్వాస ప్రయాణంలో కూడా 15 మైలురాళ్ళు ఎదురైనాయంట. అవి ఏమిటనగా, 1 పుట్టటం. ఇస్సాకు యొక్క ప్రార్థన ప్రతిఫలం ద్వారా యాకోబు పుట్టడం ఆదికాండము 25 అధ్యాయము 21, 26 వచనములో ఉంటుంది. రెండవది పెనుగులాడుట. గర్భం ముందు కవలలుగా ఉన్న శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడెను. ఆదికాండము 25వ అధ్యాయము 22 వచనాలు 26 వచనాల్లో ఈ సంఘటన బైబిల్ నందు మీరు గమనించగలరు. మూడవదిగా పాపం చేయటం. తండ్రి అన్నను మోసం చేయడం. ఆదికాండం 27వ అధ్యాయము. నాలుగవదిగా పారిపోవటము. చేసిన మోసాన్ని బట్టి తన అన్న అయిన ఏశావుకు భయపడి రెబ్కా సహోదరుడగు లాబాను దగ్గరకు వెళ్ళెను. ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనములు. నేను చెబుతున్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను చెప్పుచున్న రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి, తర్వాత చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఐదవదిగా ప్రేమించడం. లాబాను కుమార్తె అయిన రాహేలును ప్రేమించి తన కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనములో ఉంటుంది. ఆరవదిగా పెళ్లి చేసుకోవటం. లేయాను రాహేలును మరియు వారి దాసులైన వారి ద్వారా పిల్లల్ని కనెను. 8వదిగా పిలుపునందటం. మరలా తిరిగి కనానుకు వెళ్ళమని పిలుపునందడం జరిగింది. ఆదికాండం 31లో 3వ వచనంలో ఉంటుంది. 9వదిగా పేరు మారటం. ఇశ్రాయేలుగా. 10 పరితాపం నందటం. కూతురు చెరబట్టడం, కొడుకులు హత్యలు చేయటం.
11 పోగొట్టుకోవటం రాహేలును యోసేపును. 12వదిగా పొందుకోవటం యోసేపును షిమ్యోనును బెన్యామినును. 13వదిగా ప్రయాణం యోసేపు ఐగుప్తుకు రమ్మని ఇచ్చిన ఆహ్వానంతో యాకోబు తన కుటుంబంతో 70 మంది ప్రయాణం. ఆదికాండంలో 46వ అధ్యాయంలో ఉంటుంది. 14వదిగా ప్రవచనం యోధా నుండి దండము తొలగదని ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. పాతి పెట్టబడటం యోసేపు యాకోబును తన పితరులను పాతిపెట్టిన స్థలములో పాతిపెట్టెను. ఆదికాండము 49వ అధ్యాయము 50 వచనంలో. తర్వాత యోసేపు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు సఫలమాయెను. యోసేపు తన ఆత్మీయ యాత్రలో అపవిత్రతకు చోటివ్వకుండా తన యవ్వనంలో పవిత్రతను కాపాడుకున్నాడు. యజమాని భార్యతో పాపం చేస్తే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉన్న పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలితంగా అటు దేశానికి ఇటు తన కుటుంబానికి కరువు సమయంలో అన్నదాతగా ఆశీర్వాదకరంగా మారాడు. అనేక తరాలకు ఆదర్శంగా మిగిలాడు. అలాగే మనము యోసేపు జీవితం ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒకటి అభిమానించబడటం. యోసేపు యొక్క వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక యోసేపు యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపునే ప్రేమించాడు, అభిమానించాడు. ఇది ఆదికాండంలో 37వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. రెండవదిగా అపహాసించబడటం. యోసేపు తన సహోదరుల ద్వారా అపహాసించబడ్డాడు. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇక్కడ యోసేపు తన సహోదరుల ద్వారా అపహసించబడ్డాడు. మూడవదిగా అమ్మివేయబడటం. యోసేపు తన సహోదరుల ద్వారా ఇష్మాయేలుకు అమ్మివేయబడ్డాడు. తర్వాత ఆశీర్వదించబడటం. అమ్మివేయబడిన తర్వాత యోసేపు పోతీఫర్ ఇంట్లో బానిసగా చేరాడు. అక్కడ యోసేపుకు యెహోవా తోడై ఉన్నందున తాను చేసిన ప్రతి పనిలో ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 39:1 వచనం 3 వచనంలో ఉంటుంది చూడండి. అందంగా ఉండటం. యోసేపు చాలా అందగాడంట. ఆదికాండం 39:6. అపవిత్రతను జయించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యజమాని భార్య పాపం చేయమని ప్రేరేపించిన యోసేపు మాత్రం తన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా అపవిత్రతను జయించాడు. ఆదికాండము 39:7వ అధ్యాయము 12వ వచనములో ఉంటుంది. అన్యాయాన్ని సహించడం. తాను తప్పు చేయకపోయినా తనను అన్యాయంగా చెరసాలలో వేసిన యోసేపు సహించాడు. ఆదికాండము 39:13వ అధ్యాయము 20వ వచనం. ఆ కలభావాన్ని చెప్పడం. ఫరోకు వచ్చిన కలను దేవుడు యోసేపు ద్వారా తెలియజేయటం. ఆదికాండము 41:1 వచనం నుంచి 37 వరకు ఉంటుంది చూడండి. అధికారం పొందటం. కలభావాన్ని చెప్పిన యోసేపును ఫరో ఐగుప్తు దేశానికి అధికారిగా నియమించాడు. ఆదికాండము 41 అధ్యాయము 37 నుంచి 41 వచనములు. ఆహారాన్ని పంచడం. ఐగుప్తు దేశానికే కాకుండా చుట్టూ ఉన్న దేశాలకు ఆహారాన్ని పంచిపెట్టాడు. అన్నలను పరీక్షించడం. కరువు కాలంలో ఆహారం కొరకు తన దగ్గరకు వచ్చిన అన్నలను యోసేపు పరీక్షించాడు. ఆదికాండము 42-43 అధ్యాయాల్లో ఉండదు చూడండి. అందరినీ క్షమించడం. కీడు చేసిన తన సహోదరులందరినీ క్షమించాడు. ఆదర్శంగా నిలవటం. యోసేపు పరిశుద్ధతను యథార్థతను కలిగి జీవించి అనేక తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించును. ఆదికాండము 1:1లో ఉంది కదా. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పిన. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినవి అని అబ్రహాముతో అనెను. ఆదికాండము 12:2-3 మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిరి కానీ బహు ప్రజలు బ్రతుకున్నట్లు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50వ అధ్యాయము 20 వచనములో ఉంచున్నది గమనించండి.